బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మెయిన్ హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ముఖ్య పాత్రలో నటించిన వార్ 2 చిత్రం సృష్టిస్తున్న అరాచకానికి అంతే లేకుండా పోతోంది. ఇక్కడ అరాచకం అంటే పాజిటివ్ సెన్స్లో కాదు, నెగిటివ్ సెన్స్లో. వివరాలు పరిశీలిద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేశారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ గురించి అవమానకరంగా మాట్లాడారు. అయినప్పటికీ ఎటువంటి సంస్థల బల్క్ బుకింగ్స్ లేకపోయినప్పటికీ ఎంతో జెన్యూన్గా యుఎస్ఏ ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ ద్వారా గేమ్ చేంజర్ చిత్రం $1.2 మిలియన్ కలెక్షన్స్ సాధించింది. అయితే గేమ్ చేంజర్ కలెక్షన్స్కు పూర్తి విరుద్ధంగా అత్యంత దారుణంగా వార్ 2 చిత్రం అడ్వాన్స్ సేల్స్ ఫైనల్గా 3,87,289 మాత్రమే. అంటే రామ్ చరణ్ గారి డిజాస్టర్ చిత్రం గేమ్ చేంజర్ అడ్వాన్స్ సేల్స్తో పోలిస్తే ఏకంగా 3 రెట్లు తక్కువగా వార్ 2 కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. గేమ్ చేంజర్ యుఎస్ఏ కలెక్షన్స్తో పోల్చడం వల్ల వార్ 2 సినిమాకు ఎంతో కొంత గౌరవం అయినా దక్కింది. కానీ యూకేలో ఆచార్య మరియు వార్ 2 ప్రీ సేల్స్ ను పోల్చి చూసినప్పుడు వార్ 2 పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. యూకేలో ఆచార్య 79K పౌండ్స్ ప్రీ సేల్స్ ద్వారా సాధించగా వార్ 2 కేవలం 8K పౌండ్స్ మాత్రమే సాధించింది. అంటే ఆచార్యతో పోలిస్తే 10 రెట్లు వెనకబడింది. ఇకపోతే ఈ సంవత్సరం యూకే టాప్ 5 తెలుగు మూవీస్ ఆఫ్ 2025 ఇన్ యుఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ వివరాలు ఇచ్చారు. టైర్ 1లో 2 సినిమాలు ఉన్నాయి. అవి గేమ్ చేంజర్ $655K, హరిహర వీరమల్లు $503K. టైర్ 2లో 2 సినిమాలు ఉన్నాయి. అవి కింగ్డమ్ $439K, హిట్ 3 $415K. టైర్ 3లో ఉన్న సినిమా వార్ 2 $387K మాత్రమే సాధించింది. ఈ ట్వీట్ చూడండి. వార్ 2 తెలుగు హైదరాబాద్ అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ ఈజ్ ఈవెన్ లెసర్ దాన్ రీసెంట్ టైర్ 2 స్టార్ ఫిల్మ్ కింగ్డమ్. అంటే హైదరాబాద్ అడ్వాన్స్ సేల్స్లో వార్ 2 కంటే కింగ్డమ్ కలెక్షన్సే ఎక్కువ అన్నమాట. ఇకపోతే వార్ 1తో కంపారిజన్ ట్వీట్ ఈ విధంగా ఉంది. వార్ 2, which had a potential to be one of the biggest openers of all time in Hindi markets, is now struggling to cross 30 crore mark on day 1 despite being a sequel. War 2 had 50 crore day 1 in 2019. Looks like YRF going with NTR and Ayan as director has backfired big time. ఎంత దారుణం అంటే ఎప్పుడో 2019లో రిలీజ్ అయిన వార్ 2 చిత్రం అప్పట్లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేయగా అంతకంటే ఎంతో ఎక్కువగా వసూలు చేయవలసిన వార్ 2 కేవలం 30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే వైఆర్ఎఫ్ ఎన్టీఆర్ మరియు అయాన్ కాంబినేషన్ సెట్ చేయడం వికటించింది అన్నట్లుగా రాశారు. చూద్దాం మరి ఎటువంటి హైపు లేకుండా హీనమైన ప్రీ సేల్స్ను సాధించిన వార్ 2 చిత్రం మంచి టాక్తో పాజిటివ్ టాక్ సంతరించుకుని సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుందో లేదో.